కాదు భయ్యా, రియల్మీ ఇది ఫోన్ అనుకుంటుందా లేదా పవర్ బ్యాంక్ అనుకుంటుందా? 10,001 mAh బ్యాటరీ ఏంటి భయ్యా? ఈ ఫోన్ వచ్చేసి నాకు తెలిసిన ఒక అతను కొన్నాడు. అతను చేసే జాబ్ వచ్చేసి ర్యాపిడో క్యాప్టెన్ అనమాట. బ్యాటరీ లైఫ్ కోసం మాత్రమే ఇప్పుడున్న ఫోన్ మంచిగా ఉన్నా మార్చి మరీ దీన్ని తీసుకున్నాడంట. మరి నువ్వు సాటిస్ఫై అయ్యావంటే 100కి 200% అయిపోయాను భయ్యా. చాలా అంటే చాలా బాగుంది అంటున్నాడు. మరి మీలో ఎవరికైనా ఈ మినీ బాంబు కావాలంటే ఫోన్ కావాలంటే ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉంది. బేస్ వేరియంట్ వచ్చేసి 8128GB ఉంటుంది, 26,000 రూపీస్ ఉంటుంది, 2,000 కార్డ్ ఆఫర్ కూడా వస్తుంది అప్పుడప్పుడు. ఇంత పెద్ద బ్యాటరీ ఉన్న ఫోన్లు కొనాలంటే సర్వసాధారణంగా అదో ఇదో ఏదో ఒక ఫోన్ అప్పుడప్పుడు పేలుతూ ఉంటే అలా పేలితే తొడ ఉంటుందా మాయమైపోతుందా అని డౌట్. ఇక చూడాలంటే కాస్త వెయిట్ చేయాలి. కెమెరా విషయానికి వస్తే కెమెరా పర్లేదు, మంచిగానే ఉంది. స్టడీ మోడ్ ఉంది, అలాగే ఏఏ మోడ్ ఉంది, అలాగే వీడియో రికార్డింగ్ వచ్చేసి 4K 30 FPS వరకు రికార్డ్ అవుతుంది. వీడియో మధ్యలో డిస్టర్బెన్స్ అనుకోకండి. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇక అసలు విషయం చెప్పడమే మర్చిపోయి, ఇంత పెద్ద బ్యాటరీ ఛార్జ్ చేయాలంటే 80W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుందంట. అలాగే రివర్స్ ఇంకో ఫోన్ కు మీరు ఛార్జ్ చేయాలంటే 27W స్పీడ్ తో కూడా ఛార్జ్ చేయొచ్చట. కంపెనీ క్లెయిమ్ వచ్చేసి 1 ఫుల్ ఛార్జ్ 1.5 days అంటుంది. మరి కంపెనీ అంత ఇచ్చిందంటే బండి ఎంత మైలేజ్ వస్తుందో చూడాలి. ఇక డిస్ప్లే పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 6500 నిట్స్ ఉంటుంది. వీడియో ఎన్హాన్స్ చేసుకోవడానికి హైపర్ విజన్ లాంటి ఆప్షన్స్ కూడా ఇచ్చారు. మీ ఒపీనియన్ కూడా ఏంటో కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం కామెంట్స్ లో. బాయ్ బాయ్.